థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్ సార్. సార్ మీకు అన్మ్యూట్ ఇచ్చాను మీకు. నేర్చుకోవడానికి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండరో వాళ్ళకి మాత్రమే కొంచెం టైం పడుతుంది తప్ప, నేర్చుకునే ప్రతి ఒక్క లీడరు 100% వితిన్ షార్ట్ టైంలో, లాంగ్ టైం చెప్పట్లేదు, షార్ట్ టైంలో మంచిస్తున్నారు. సరే, లర్నింగ్ చేయడంలో ముందుండాలి. లర్నింగ్ చేయడంలో ముందున్న ప్రతి ఒక్క లీడరు సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నారు డైరెక్ట్ సెల్లింగ్లో. సో వన్స్ అగైన్ 400+ వచ్చారు. మీ అందరు కూడా వెరీ గుడ్ మార్నింగ్. సో థ్యాంక్ యూ. Recording in progress. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో కొత్త వాళ్ళు కూడా వచ్చి ఉంటారు కాబట్టి నా గురించి నా సెల్ఫ్ వచ్చేసి మల్లేష్. నేను ఉండేది హైదరాబాద్ సుభాష్ నగర్లో, షాపూర్ దగ్గర సుభాష్ నగర్లో. బిఫోర్ వెస్టేజ్ నేను బయట 17 ఇయర్స్ ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తే 25,000. సో వెస్టేజ్ అనే అవకాశం నాకు గత 2.5 సంవత్సరాల కింద పరిచయమైంది. పరిచయమైనప్పుడు నేను కూడా స్టార్టింగ్లో పట్టించుకోలేదు. బట్ ఒక 5-6 నెలల తర్వాత ఒక మీటింగ్ అటెండ్ అయ్యి డైరెక్ట్ సెల్లింగ్ మీద, వెస్టేజ్ మీద క్లారిటీ తీసుకొని ఈరోజు బిజినెస్ టేకప్ చేస్తే హైయెస్ట్గా 2 లక్షల పైన ఇన్కమ్ తీసుకోవడం జరుగుతుంది. జస్ట్ 2 ఇయర్స్ జర్నీ నాది వెస్టేజ్లో. సో అలాంటి అవకాశం చాలా మందికి వస్తుంది. బట్ వచ్చిన అవకాశాన్ని మిస్ చేసుకుంటున్నారు చాలా మంది. తెలియక, తెలిసి కాదు. ఎందుకంటే డబ్బు ఎక్కువ వస్తుందంటే ఎవరికైనా ఫేక్ లాగానే అనిపిస్తుంది. బట్ ఇక్కడ నీతి నిజాయితీగా డబ్బు ఉంది, 10 మందికి మంచి చేస్తేనే డబ్బు వస్తుంది, మనం ఆరోగ్యంగా ఉండి 10 మంది ఆరోగ్యాలు కాపాడితే డబ్బు వస్తుందన్న విషయం మనం మనకు క్లారిటీగా వివరించగలిగితే 100% ప్రతి ఒక్కరు మనతో జర్నీ చేయడానికి రెడీ ఉంటారు. బట్ మనం ఏం చేస్తున్నామంటే నేర్చుకోలేక, వాళ్ళకి ఎలా చెప్పాలో అర్థం కాక, వాళ్ళకి అర్థం కాక వాళ్ళు వస్తలేరు, వీళ్ళు వస్తలేరు అని చెప్పి చాలా మంది కూడా ఆగిపోతున్నారు బిజినెస్లో. వచ్చే 3 నెలలకు, 6 నెలలకు, 7 నెలలకు, సంవత్సరం లోపు కూడా చాలా మంది బిజినెస్ స్కిప్ చేసి వెళ్ళిపోవడం కారణం ఏంటంటే బిజినెస్ ని లర్న్ చేయక, నేర్చుకోలేక చాలా మంది ఆగిపోతున్నారు సార్. నేర్చుకున్న ప్రతి ఒక్క లీడరు డైరెక్ట్ సెల్లింగ్ ని, వెస్టీజ్ ప్లాన్ ని, వెస్టీజ్ సిస్టాన్ని ఎవరైతే డెఫినెట్ గా వాళ్ళు 1 ఇయర్ అయినా 2 ఇయర్ అయినా వెస్టీజ్ ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు సార్. 100% చెప్తున్నా. 3 ఇయర్స్ అయినా వెస్టేజ్ ని వదిలిపెట్టకుండా పోరాటమే చేస్తారు తప్ప ఎవరు కూడా స్కిప్ చేయరు బిజినెస్ ని. అంటే తెలిసిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నా, బిజినెస్ రూట్ ని అర్థం చేసుకున్న వాళ్ళని గురించి మాట్లాడుతున్నా, సిస్టాన్ని అర్థం చేసుకున్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నా, రాబోయే ఫ్యూచర్ ఆలోచించే వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. సో అంతేగాని నేను వచ్చి 3 నెలలు అయింది నాకు ఇంకా టీం రావట్లేదు, 6 నెలలు అయింది నాకు టీం రావట్లేదు, సంవత్సరం అయింది నాకు టీం రావట్లేదు అని చెప్పి నెగిటివ్ ఆలోచనతో ఆగిపోయే వాళ్ళ గురించి కాదు. సో వీళ్ళు ఆగిపోతున్నారంటే సబ్జెక్ట్ నేర్చుకోవట్లేదు, టీం రావట్లేదంటే సబ్జెక్ట్ నేర్చుకోవట్లేదు. సో ఎలా చెప్పాలి, ఎలా చెప్తే జనాలు యాక్సెప్ట్ చేస్తారనే విషయాలు చాలా మంది మిస్ అవుతున్నారు. నేను బాగానే చెప్తున్నా కానీ అవతలోనికి అర్థం అవ్వట్లేదు, వాడు రావట్లేదు. ఎందుకు వస్తారు సార్, ఎందుకు వస్తారు చెప్పండి. మనం ఒకటే చెప్తున్నా సార్, జూమ్ లో ఉన్న ప్రతి ఒక్క లీడర్ కి, వాళ్ళు నో అంటున్నారంటే నీకు ఇంకా సబ్జెక్ట్ రానట్టే లెక్క. హానెస్ట్ గా ఒప్పుకోవాలి. ఎప్పుడైతే మనం హానెస్ట్ గా ఒప్పుకుంటామో అప్పుడే మన బిజినెస్ స్టార్ట్ అవుతుంది సార్, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే నేను చెప్పినప్పుడు కనీసం ఒక 10 మందికి చెప్తే దాంట్లో ఒక 3, ఒక 4, ఒక 5 మంది నో చెప్పి మిగతా వాళ్ళు కొంచెం యాక్సెప్ట్ చేస్తున్నారు అనుకో, వెరీ గుడ్, సూపర్, వండర్ఫుల్, నీకు ఎంతో కొంత సబ్జెక్ట్ నేర్చుకున్నావు. అంతేగాని ఆ 10 మెంబర్స్ లో మ్యాక్సిమం 8 మెంబర్స్, 8-9 మెంబర్ అవుతున్నారు, ఒక్క వ్యక్తి కూడా వినట్లేదు అనుకుంటే ఖచ్చితంగా నువ్వు హానెస్ట్ గా ఒప్పుకోవాల్సిందే. ఇంకా నీకు సబ్జెక్ట్ లేదు, 100% నీకు చెప్పే విధానం లేదు, అప్రోచ్ అయ్యే విధానం లేదు. బట్ అది నేర్చుకోవాలి. ఖచ్చితంగా అవి నేర్చుకుంటేనే మనము 100% ముందుకెళ్ళగలము. హానెస్ట్ గా ప్రతి విషయంలో మనకు టీం రాకపోయినా, అప్రోచ్ అయినప్పుడు కానీ, ప్రొడక్ట్స్ యొక్క బెనిఫిట్ వివరించినప్పుడు కానీ, ప్లాన్ చెప్పినప్పుడు కానీ, మీటింగ్స్ రమ్మని ఇన్వైట్ చేసినప్పుడు కానీ, ఏదైనా మనం ఏ విషయంలో అయినా సరే వాళ్ళని ఇచ్చేసినప్పుడు మనకు నో వస్తుందంటే 100% హానెస్ట్ గా మనం ఒప్పుకోవాలి. ఇంకా చాలా సబ్జెక్ట్ నాకు తెలియదు, ఏమీ తెలియదు.
ఏమీ తెలియదు, నేర్చుకోవాలి అని చెప్పి హానెస్ట్‌గా ఎవరైతే ఒప్పుకొని నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ పడతారో అక్కడి నుంచి నీ బిజినెస్ స్టార్ట్ అవుతది గుర్తుపెట్టుకోండి. లేదు నాకంతా తెలుసు, నాకంతా తెలుసు సార్, నేను బానే చెప్తున్నా సార్, బట్ వాళ్ళకి అర్థం అవ్వట్లేదు, వాళ్ళు రావట్లేదు అనుకోవడం తప్పు. బిజినెస్ అక్కడే ఉండిపోతది. టైం పడతది. హానెస్ట్‌గా ఒప్పుకోవాలి. హానెస్ట్‌గా ఒప్పుకున్నప్పటి నుంచే మన జర్నీ అనేది స్టార్ట్ అవుతది. ఓకేనా? థాంక్ యూ. 1 మినిట్. యేసు సార్ స్లైడ్ ఓకేనా? ఓకే సార్. ఓకే. ఓకే. కనబడుతుందా? ఓకే సార్. కనబడుతుంది సార్. ఓకే. థాంక్ యూ. సో, ఇక్కడ డియర్ లీడర్స్ 487 మెంబర్స్ ఉన్నారు. ఇక్కడ స్లైడ్ ఒకటి మీకు రివీల్ చేశాను చూడండి. సో, మనకు చాలా మందికి ఈ బిజినెస్‌లకి ఇప్పుడు మనం వచ్చినప్పుడు 1, 2 మీటింగ్‌లు అటెండ్ అయ్యి క్లారిటీ తీసుకొని దాదాపు ఒక 5, 10 మీటింగ్‌లు అటెండ్ అయినప్పుడు మనం ఎన్నో ఆశలతో, కోరికలతో వస్తున్నాం. బట్ నా లైఫ్ చేంజ్ చేసుకోవాలి. నాకు కూడా చాలా ఇబ్బందులున్నాయి. ఫైనాన్స్‌గా ఫైనాన్స్‌లో ఇబ్బంది పడుతున్నా. నా పిల్లల్ని సరే చదివించలేకపోతున్నా. నేను కూడా ఈ అవకాశానికొచ్చి ఒక మంచి లైఫ్ లీడ్ జేయాలే. ఖచ్చితంగా నా పిల్లలకు ఒక మంచి లైఫ్ ఇయ్యాలే అన్న ఆలోచనతో చాలా మందొస్తున్నారు బిజినెస్‌కి. చాలా మంది వస్తున్నాము. చాలా మంది చెయ్యాలని జెప్పి డిసైడ్ అయ్యి పని జేస్తున్నాము. బట్ మనకు రిజెక్షన్సే ఎక్కువొస్తున్నాయి. రిజెక్షన్సే ఎక్కువొస్తున్నాయి. అదందరికి తెలిసిన విషయమే. మాక్సిమం 100 మందిని అప్రోచ్ అవుతే 80, 90 మెంబర్స్ దాకా కూడా మనకు నెగెటివ్సే చెప్తున్నారు. నెగెటివ్స్ అంటే నో అనే చెప్తున్నారు. బట్ ఎప్పుడు నో అని చెప్తున్నారంటే, మనం ఇందాక ఆల్రెడీ నేను చెప్పాను షాంపుల్‌గా. వెన్ యూ అప్రోచ్ సమ్‌వన్ అంటే మనం ఒక పీపుల్‌ని అప్రోచ్ అయినప్పుడు నో వస్తుంది. అంటే హానెస్ట్‌గా ఖచ్చితంగా అది ఒప్పుకోవాలి మనం. ఒక పీపుల్‌ని మనం అప్రోచ్ అయినప్పుడు నో వస్తుందంటే 100 నో కొడుతున్నాడప్పుడు. మనం అప్రోచ్ అయినప్పుడు నో వస్తుంది. రెండవది వెన్ యూ వెంట్ టు రిటైల్ ప్రొడక్ట్స్ అంటే మన ప్రొడక్ట్‌ని మన దగ్గరున్న ప్రొడక్ట్ కనీసం రిటైల్ అయినా చేద్దామని చెప్పి అనుకున్నప్పుడు గూడా మనకు నోనే వస్తున్నాయి ఎక్కువ మట్టికి. ఏం నో వస్తుందప్పుడు? మీ ప్రొడక్ట్‌లు రేట్లెక్కువ. మేమింత రేట్ పెట్టి కొనలేము. మేమింత ఇది జేయలేము. బయట రేట్లని ఎందుకంత తక్కువున్నాయి? మీ రేట్లన్నీ ఎందుకంత ఎక్కువున్నాయి? అంత రేట్ పెట్టి ఎవరు కొంటారు? మాతోని గాదు. అంటే ఈ విధంగా చాలా రకాలుగా ప్రొడక్ట్ యొక్క వాల్యూ రేట్ల గురించి గాని, దాని గురించి గాని మాట్లాడుతూ ఉంటారు. మూడవది వెన్ యూ ఇన్వైట్ ఇన్ మీటింగ్స్ అంటే మీటింగ్ ఇన్వైట్ చేసేటప్పుడు కూడా నోనే వస్తది. మాక్సిమం నో అంటే మీటింగ్ ఇన్వైట్ చేస్తాము. బట్ వస్తామని చెప్తారు. కొంతమంది వీలవుతది. కొంతమంది వీలవ్వదని చెప్తారు. బట్ వస్తామని చెప్పిన వాళ్ళు కూడా కరెక్ట్ మీటింగ్ టయానికి రారు. మీ అందరికి తెలిసిన విషయమే. ఇవన్నీ మన బిజినెస్‌లో నో అని చెప్పేటియి. సో, మనం మీటింగ్‌కొస్తామని చెప్పిన తర్వాత మీటింగ్ టైంకి ఫోన్ చేస్తే డెఫినిట్‌గా మీరు 5 మంది ఫాలో చేస్తారా? 10 మెంబర్స్ ఫాలో చేస్తారా? మాక్సిమం 99% అక్కడ ఇండైరెక్ట్‌గా నోనే కొడతారు. ఇండైరెక్ట్‌గా నో కొట్టడం అంటే ఒకరు ఫోన్ ఎత్తకపోవడము, ఒకరేమో అర్జెంట్ ఇప్పుడే ఎళ్దామనే ఆల్రెడీ వద్దామనే బయలుదేరుతున్నా. బట్ నాకు అర్జెంట్‌గా మా ఫ్రెండ్ గాడు ఫోన్ చేసి అర్జెంట్‌గా ఒక దగ్గర రమ్మన్నాడు. నెక్స్ట్ మీటింగ్ చూద్దాంలే. ఇగో ఇట్లా. రెండోది ఒకరు ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తారు. రకరకాలుగా మీటింగ్ వస్తామని చెప్పిన తర్వాత కూడా రాకుండా ఉండిపోవడం. ఆహ్, వెన్ యూ షో ది ప్లాన్స్ అంటే మనం బిజినెస్ ప్లాన్ చెప్పిన తర్వాత గూడా వాళ్ళు నో కొడతారు. ఎందుకు నో కొడతారంటే, మనం బిజినెస్ ప్లాన్ చెప్పిన తర్వాత గూడా వాళ్ళు నో కొట్టడానికి కారణం ఏంటంటే, వాళ్ళు చెప్తారు. ఏమంటారు? చూద్దాంలే, బానే ఉన్నట్టుంది గానీ తర్వాత చూద్దాంలే, తర్వాత ఆలోచిద్దాంలే. ఇట్లా రకరకాలుగా మనకు నోసే రావడం జరుగుతుంది. తర్వాత వెన్ యూ ఫాలో అప్ చేసేటప్పుడు గూడా మాక్సిమం ఇండైరెక్ట్‌గా నోనే వస్తాయి సార్. నోని ఫాలో అప్ చేసేటప్పుడు నో ఎందుకొస్తాయంటే ఒకసారి ఆలోచించండి. మనము కాంటాక్ట్ నంబర్‌లు తీసుకుంటాం మాక్సిమం. కాంటాక్ట్ నంబర్‌లు తీసుకొని వాళ్ళని ఫాలో అప్ చేసేటప్పుడు ఒక మీటింగ్ ముందు ఒకసారి వచ్చి తెలుసుకో అంటే వాళ్ళు నాకంత టైం లేదు. నేను చెయ్యలేను. నాకిప్పుడు వీలు పడదు. నేనొద్దాం అనుకున్నా గానీ నేనిప్పుడు రాలేకపోతున్నా. సో, తర్వాత చూద్దాం. ఈ విధంగా మనం ఫాలో అప్‌లో గూడా చాలా మిస్ అవుతున్నాం. ఫాలో అప్‌లో గూడా మనకు నోనే ఏర్పడుతుంది. సో, ఇన్ని విధాలుగా మనకు నోస్ వస్తున్నాయి. దాన్ని రెక్టిఫై జేయడానికి మనకు కొన్ని టిప్స్ ఉంటాయి. 1 మినిట్. సో, యేసుల్ సార్ ఓకేనా? ఓకే సార్. ఓకే. షేర్ అవుతుంది సార్. ఓకే. థాంక్ యూ. థాంక్ యూ. గుడ్ థాంక్ యూ సార్. మార్నింగ్. సో, వన్స్ అగైన్ వెన్ యూ అప్రోచ్ షోవన్
సమ్‌వన్ అంటే మనం జనాలను అప్రోచ్ అయ్యే విధానం, జనాలు అప్రోచ్ అయినప్పుడు నో కొడుతున్నారంటే ఖచ్చితంగా 100% హానెస్ట్‌గా మనం ఒప్పుకోవాలి సార్. రియల్‌గా ఒప్పుకోవాలి. జనాలను అప్రోచ్ అయినప్పుడు నో కొడుతున్నారంటే 100% మనం ఇంక అప్రోచ్ అయ్యే విధానం తెలియదు. 100% గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్క లీడర్ గుర్తుపెట్టుకోండి. 100% మనం జనాలను అప్రోచ్ అయ్యే విధానం తెలియదు. ఎలా అప్రోచ్ అవ్వాలనేది గూడా వెరీ, వెరీ ఇంపార్టెంట్. నో నోకెళ్ళి యెస్ అనిపియాలంటే డెఫినెట్‌గా మన సబ్జెక్ట్ చాలా ఇంపార్టెంటు. అప్రోచ్ అయ్యే విధానం చాలా, చాలా ఇంపార్టెంటు. ఫర్ ఎగ్జాంపుల్‌గా చెప్తున్నా నేను. ఒక స్టూడెంట్‌ని అప్రోచ్ అవుతున్నాం మనం. ఎవరిని? ఒక స్టూడెంట్‌ని అప్రోచ్ అవుతున్నాం. ఒక స్టూడెంట్‌ని అప్రోచ్ అయినప్పుడు స్టూడెంట్ దగ్గరికెళ్ళి మనం ఏం చెప్తున్నామంటే, ఆ స్టూడెంట్‌కి ఆల్రెడీ అంతకుముందే ఆళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ గాని, రిలేషన్‌షిప్స్ గాని, బంధువులు గాని, చుట్టాలు గాని ప్రతి ఒక్కరు చిన్నప్పటి నుంచి నూరిపోస్తాం. ఏం నూరిపోస్తాము? నువ్వు మంచిగా చదవాలి, చాలా బాగా చదవాలి, చాలా మంచి చదివితే చాలా మంచి మార్క్స్ ఒస్తాయి. మంచి మార్క్స్ ఒస్తే మంచి గవర్నమెంట్ జాబ్ ఒస్తది. మంచి జాబ్ ఒస్తే నువ్వు మంచి లైఫ్ లీడ్ చేయొచ్చు అని చెప్పి మంచి ఒక జీవితం ఒక అద్భుతంగా ఉంటుంది. నువ్వొక జాబొస్తే మంచి జీవితం లీడ్ చేయొచ్చు అని చెప్పి చిన్నప్పటి నుంచి ఆ స్టూడెంట్ మైండ్‌లో అవే అవే ఆలోచనలు నింపేస్తారు. బట్ ఇక్కడ మనం అప్రోచ్ అయ్యే విధానం తెలియక మనం ఏం చేస్తామంటే, మన బిజినెస్ గురించి ఎళ్లి చెప్పినప్పుడు సో, ఈ బిజినెస్ చాలా బాగుంది. స్టూడెంట్ చాలా మంది కూడా చేసుకుంటున్నారు ఇందులో. చాలా మంది స్టూడెంట్స్ జాబులు అది స్టడీని పక్కన పెట్టొచ్చొచ్చి ఫుల్ టైమ్ చేస్తున్నారిక్కడ. చదువులు మానేసి వస్తున్నారు. చదువులు మానేసి వస్తే ఇక్కడ కార్‌లొస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి. చాలా బాగా అద్భుతంగా లైఫ్ లీడ్ చేస్తున్నారు. స్టడీని మొత్తం మానేసి కూడా వస్తున్నారని చెప్తున్నాం. సో, డియర్ లీడర్స్ గుర్తుపెట్టుకోండి. 100% స్టడీ మానేసి వస్తున్నారన్న విషయం మనం స్టూడెంట్ దగ్గర మాట్లాడొద్దు. అప్రోచ్ అయ్యే విధానం తెలుసుకోవాలిక్కడ. ఎందుకంటే ఖచ్చితంగా స్టూడెంట్ నోనే కొడతాడు. 100% నో కొడతాడు. ఎందుకు నో కొడతాడంటే, అతని చిన్నప్పటి నుంచి ఆళ్ళ ఫ్యామిలీ గాని, బంధువులు గాని, తెలిసిన వాళ్ళు గాని అందరూ గూడా ఆ పిల్లగాని మైండ్‌లో అంటే ఆ స్టూడెంట్ మైండ్‌లో నింపిన విషయాలేంటంటే బాగా సదవాలి, బాగా సదవాలి, బాగా సదవాలి. బాగా సదివితే మంచి మార్కులొస్తాయి. ఒక మంచి జాబొస్తది. ఫ్యూచర్ బావుంటది. ఇగో ఇది బాగా నిండిపోయినప్పుడు నువ్వెళ్లి అదే చదువుని పక్కన పెట్టి వస్తున్నారు స్టూడెంట్స్ మంచి లైఫ్ లీడ్ చేయొచ్చంటే ఇమ్మీడియేట్‌లీగా ఎలా పోతది అతని మైండ్‌లకి? 100% వెళ్ళదు. 100% నోనే వస్తది. అక్కడ చెప్పే విధానం, అప్రోచ్ అయ్యే విధానం 100% మనం నేర్చుకోవాలి. అక్కడికెళ్ళి జాబ్ 100% నీ గోల్ ఏదైతుందో, నువ్వు ఏం చదివి ఏం అవ్వాలనుకుంటావో 100% అది అవ్వచ్చు. దానికి ఈ బిజినెస్‌కి ఎలాంటి నీకు ఇబ్బంది ఉండదు. ఇబ్బంది ఉండదు. నువ్వు స్టడీ జేసుకోవచ్చు. నువ్వనుకున్న ఏం అవ్వాలనుకుంటున్నావో అది అవ్వచ్చు. దాంతో పాటే, దాంతో పాటే ఇగో నువ్విప్పుడు మీ అమ్మానాన్నలకి ఇగో ఈ టిఫిన్ ఖర్చు అడుగుతున్నావు. లేదు ఇక్కడ ఈ కాలేజ్ ఫీజ్ అడుగుతున్నావు. ఇట్లా ఫ్యామిలీ మీద ఆధారపడకుండా, ఫ్యామిలీ మీద ఆధారపడకుండా, రూపాయి ఇన్వెస్ట్‌మెంట్ పెట్టకుండా, బయట పెట్టే ఖర్చే వెస్టీజ్‌లో పెట్టడం మూలంగా హెల్త్ తీసుకుంటున్నాం. మనం ఖాళీగా ఉన్నప్పుడు తెలిసిన ఫ్రెండ్స్‌కి గాని, తెలిసిన బంధువులకు గాని ఆ ప్రొడక్ట్ యొక్క వాల్యూ షేర్ జేయడం మూలంగా మనకెంతో కొంత సైడ్ ఇన్‌కమ్ ఒస్తుంది. ఆ విధంగా ఎంతో మంది స్టూడెంటు స్టడీ చేసుకుంటూ, చదువుకుంటూ కాలేజీ ఫీజులు గాని, ఈ ఏంది చిన్న చిన్న చేతి ఖర్చులు గాని, ఫ్యామిలీ మీద ఆధారపడకుండా ఈ బిజినెస్‌లో వాళ్ళు సంపాదించుకుంటున్నారు. అని గనక నువ్వు చెప్పగలిగితే, వివరించగలిగితే ఎంతో కొంత 100% అతను యెస్ అనే అవకాశం ఉంటది. ఏందో తెలుసుకోవాలి సార్ ఇదేదో బాగున్నట్టుంది. నేను చదువుకుంటూ, నేను ఖాళీ ఉన్న టైంలో రూపాయి ఇన్వెస్ట్‌మెంట్ జేయకుండా, ఆరోగ్యం తీసుకొని, ప్రొడక్ట్ వల్ల మంచి తీసుకొని నలుగురికి పంచితే ఎంతో కొంత నా కాలేజీ ఖర్చులు, నా చేతి ఖర్చులు గూడా గడుస్తాయంటున్నారు కాబట్టి ఇదేదో నేను తెలుసుకుంటా సార్ అనే అవకాశం ఉంటది. సో, ఇక్కడ అప్రోచ్ అయ్యే విధానం వెరీ, 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 వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. చాలా మనం చేసే మిస్టేక్స్ ఏందంటే, చాలా మంది స్టూడెంట్స్ చదువులు మానేస్తున్నారు. మంచి లైఫ్ ఇది మార్చుకోండి. ఇది మార్చుకొని ఏ రంగాలలో ఉన్నారో వాళ్ళకి అర్థమయ్యేటట్టు ఉన్న పలంగా బంద్ జేసి వస్తుర్రు అనే మాట ఎక్కడ కూడా మనం వాడొద్దు. అది వాడకుండా చిన్న చిన్న ఇన్‌కమ్ గురించే మాట్లాడాలి డైరెక్ట్ సెల్లింగ్‌లో గుర్తుపెట్టుకోండి. స్టార్టింగ్ నువ్వు లక్షలు అంటే ఎవ్వరు రారు సార్. ఎవరు రారు. ఫస్ట్ మనం అప్రోచ్ అయ్యే విధానం గూడా మార్చుకోండి. రెండోది వెన్ యూ వాంట్ రిటైల్
ప్రోడక్ట్ అంటే ఈ ప్రోడక్ట్లను మనం రిటైల్ చేసే విధానంలో కూడా రేట్లు ఎక్కువ. ఇందాక చెప్పిన కదా, రేట్లు ఎక్కువ, మీ ప్రోడక్ట్లు అంతా మనం రేట్ ఎందుకు ఎక్కువ ఉన్నాయి, అంత పెట్టి మేము కొనలేము, ఇట్లా రకరకాలుగా మాట్లాడతారు. బట్ ఆ రేట్లు ఎక్కువ అన్నప్పుడు నీ దగ్గర నువ్వు లర్న్ హౌ టు రీటైల్ అంటే రీటైల్ ఎలా చేయాలనేది కూడా సబ్జెక్ట్ నీ దగ్గర ఉండాలి. రేట్ ఎందుకు ఎక్కువ ఉన్నాయి వివరించగలగాలి. ఒక 10 నిమిషాలు నువ్వు చెప్పగలగాలి. మార్కెట్ లో ఉన్న ప్రోడక్ట్స్ కి మన ప్రొడక్ట్స్ కి రేట్ ఎందుకు ఎక్కువ ఉంది, ఎలా తీసుకుంటే మన సిఎన్సి ప్లాన్ ఉంది, పర్ఫెక్ట్ గా వివరించండి. ఇప్పటికి కూడా రియల్ గా చెప్తున్నా, చాలా మంది లీడర్స్ కూడా ఇంకా సిఎన్సి యొక్క బెనిఫిట్ వివరించడానికి రావట్లేదు. మరి ఒక్కసారి ఆలోచించండి. మన వైపు నుంచి ఇన్ని మిస్టేక్స్ పెట్టుకొని మనం ఏది చెయ్యాలో అది చెయ్యకపోయినప్పటికీ మనకు టీం వస్తలేదు, అది వస్తలేదు, ఇది వస్తలేదు, అప్లైని ఇది చేస్తలేడు, నన్ను ముందుకు తీసుకెళ్తలేడు, రకరకాలుగా ఉన్నాయన్నీ మన దగ్గరనే సార్. ఈ బిజినెస్ అనేది మనది, నాది నాది అనుకొని ఎవరైతే చేస్తున్నారో సక్సెస్ సక్సెస్ అయినా ఫెయిల్ అయినా 100% నాదే. ఈ బిజినెస్ నాదే, నేనే చెయ్యాలి, నేనే గెలవాలి అనే ఒక ఆశయం సంకల్పంతో ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరూ కూడా సక్సెస్ అవుతున్నారు సార్. డెఫినెట్ గా చెప్తున్నాను నేను. కానీ సక్సెస్ అయినప్పుడు నాది, ఫెయిల్ అయినప్పుడు అయింది అని చెప్పి ఎప్పుడు కూడా అనుకోకుండా పని చేయండి. లర్న్ టు రీటైల్. నువ్వు రీటైల్ చేసే విధానం 100% నువ్వు నేర్చుకో. నువ్వు రీటైల్ చేసేటప్పుడు వాళ్ళు రేట్లు ఎక్కువ, అది ఎక్కువ, ఇది ఎక్కువ అన్నప్పుడు నువ్వు వస్తున్నావు అంటే, వాళ్ళకు రీటైల్ చేయకుండా వస్తున్నావు అంటే 100% ఇంకా నీకు రీటైల్ చేసే లర్న్ అంటే ఆ విధానం నీకు తెలియదు. రీటైల్ చేసే విధానం లేదు. సిఎన్సి ప్లాన్ పర్ఫెక్ట్ చెప్పండి. ఎందుకు రేట్ ఎక్కువ ఉందో చెప్పండి. ప్రోడక్ట్ ఎలా పనిచేస్తుందో చెప్పండి. బయట ప్రోడక్ట్లకు మన ప్రోడక్ట్లకు డిఫరెంట్ చెప్పండి. బయట ప్రోడక్ట్లు ఏదైతే ఏ సమానంగా వచ్చే ప్లాన్ ఉందని చెప్పండి. లాభాలు చెప్పండి. ప్రోడక్ట్ బెనిఫిట్ వివరించండి. ఇవన్నీ మనం నేర్చుకోలేక రీటైల్ చేసే విధానంలో కూడా చాలా మనకు నో రావడం జరుగుతుంది. చాలా సబ్జెక్ట్ మిస్ అవుతున్నాం అక్కడ. తర్వాత వెన్ యూ ఇన్వైట్ ఇన్ ఏ మీటింగ్, ఇందాక చెప్పిన నేను, ఇన్వైట్ చేసేటప్పుడు కూడా మీటింగ్ చెప్పేటప్పుడు కూడా మనము వాళ్ళకి సరి అయిన ఒకసారి వచ్చి తెలుసుకో, బాగుంటది, 1,00,000 వస్తుంది, కార్ వస్తుంది, కొంచెం మన వేళ మనం అంటే మనకు నచ్చిన వేళ మనము చెప్పుకుంటూ వెళ్ళేసరికి అక్కడ నోళ్ళు వస్తున్నాయి. అంటే లర్న్ హౌ టు ఇన్వైట్ పీపుల్. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మనం మీటింగ్ ఇన్వైట్ చేసే విధానం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మీటింగ్ కు ఇన్వైట్ చేసేది కూడా మనం 100% నేర్చుకోవాలి. ప్రతిదీ సార్, ఇక్కడ ప్రతి పాయింట్ నీకు నో అని ఎక్కడెక్కడైతే వస్తుందో అక్కడ 100% నువ్వు ఆనెస్ట్ గా ఒప్పుకోవాలి. అక్కడ నో వస్తుందంటే ఓహో ఇంకా దీని మీద నాకు అవగాహన లేదు, ఇంకా నేను ఇక్కడ నేర్చుకోలేదు, ఈ పాయింట్ నేర్చుకోలేదు అని చెప్పి నిన్ను నువ్వు ఆనెస్ట్ గా ఒప్పుకున్నప్పుడు, దాన్ని నువ్వు నేర్చుకున్నప్పుడు 100% నీ బిజినెస్ స్టార్ట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. మీటింగ్కి ఇన్వైట్ చేసేటప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. మీటింగ్కి ఇన్వైట్ చేసేటప్పుడు కూడా ముందు అతని చెప్పండి. ఒకసారి వచ్చి ఒక 2.5 hours తెలుసుకోండి. ఇందులో ఏదైనా మైనస్ ఉంటే, ఏదైనా చిన్న మిస్టేక్స్ ఉంటే నేను కూడా బంద్ చేస్తా. రూపాయి కట్టేది లేదు, కట్టించేది లేదు. నీతి నిజాయితీగా ఉంది. ఎంతో మంది పని చేసుకుంటున్నారు, పార్ట్ టైమ్ గా పని చేస్తున్నారు. వాళ్ళు చేసే పనులతో పాటు బిజినెస్ టేకప్ చేస్తున్నారు, ఖాళీ ఉన్న టైంలో టేకప్ చేస్తున్నారు. ఒక్కసారి వచ్చి ఈ లైన్ ఏందో తెలుసుకో, ఈ రూట్ ఏందో తెలుసుకో, దీంట్లో ఎలాంటి చిన్న మైనస్ నాకు చూపించినా ఇమ్మీడియట్‌గా నేను బిజినెస్ బంద్ చేస్తా అని చెప్పి ఇన్వైట్ చేయడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అది ఒక్కసారి సార్, ఇక్కడ స్క్రీన్ మీద ప్లీజ్ దయచేసి ఎవరు కూడా గీతలు గీయొద్దు. మన మార్నింగ్ టైం వచ్చింది సబ్జెక్ట్ నేర్చుకోవడానికి. ఈ పిచ్చి పిచ్చి చేష్టలు చేయడానికి, ఇవి చేయడానికి రాలే. మీరు ఈ ఈ పనులకు వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇమ్మీడియట్ గా రిమూవ్ అయిపోండి. బిజినెస్ మీకు పని చేయదు. క్లియర్ గా చెప్తున్నా నేను. దేని గురించి వచ్చినాం సార్, దేని గురించి వచ్చినాము, దేని మీద ఫోకస్ చేస్తున్నాము. మళ్ళా మాట్లాడతారు ఇంకా, నాకు వెస్టేజ్ అంటే ప్రాణము, వెస్టేజ్ అని 1,00,000 తీసుకోవాలి, కార్ తీసుకోవాలి. ఎవరు సార్ ఈయన? యేసు సార్ ఈయన ఎవరో చూసి రిమూవ్ చేయి. ఓకే సార్. ఓకే. ఓకే. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్. సో వెన్ యూ షో ది ప్లాన్, సార్ ఇక్కడ మనం ప్లాన్ చేసేటప్పుడు కూడా, ప్లాన్ చెప్పేటప్పుడు కూడా చాలా మంది మనకు నో కొడతారు. ప్లాన్ చెప్పినప్పుడు కూడా చూద్దాంలే, ఏదో బాగానే ఉన్నట్టుగా, చూద్దాంలే తర్వాత చూద్దాం, ఇప్పుడు మనకు టైం లేదు, ఇప్పుడు నేను ఆలోచించి చెప్తా, ఇట్లా రకరకాలుగా చెప్తారు. కానీ లర్న్ టు క్లాస్ ది ప్రెజెంటేషన్ అంటే ఈ ప్లాన్ చెప్పేటప్పుడు కూడా మనము ఖచ్చితంగా పర్ఫెక్ట్ ప్లాన్ చెప్పగలగాలి. ఏదో పైన ప్లాన్ చెప్తే ఎవరు రారు సార్ జనాలు. నేర్చుకోవడానికి కూడా ఇంట్రెస్ట్ కూడా చూపరు. కానీ పర్ఫెక్ట్ గా
నువ్వు ప్లాన్ ప్రజెంటేషన్ పర్ఫెక్ట్ గా చూపెట్టాలి. ఇగో ఇట్లా ఆదాయాలు ఉన్నాయి ఇలా, ఈ మన డబ్బు మనకే తీసుకుంటున్నాం, 10 మందికి మంచి చేసి తీసుకుంటున్నాం, మనం ఆరోగ్యం కాపాడుకొని 10 మంది ఆరోగ్యాలు పంచుతున్న టైంలో ఇగో ఈ ఇన్కమ్లు ఉన్నాయి ఇక్కడ అని చెప్పి ప్లాన్ ప్రజెంటేషన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మన బిజినెస్ లో, గుర్తుపెట్టుకోండి. తర్వాత వెన్ యూ ఫాలో అప్ చేసేటప్పుడు కూడా చాలా మంది మిస్ అవుతున్నాం. ఆ ఫాలో అప్ చేసే విధానం కూడా మనము 100% నేర్చుకోవాలి బిజినెస్ లా. చాలా ఇంపార్టెంట్ ఫాలో అప్ అనేది పెద్ద సబ్జెక్ట్ సార్ మన బిజినెస్ లో. 100% చాలా మంది టీంలో వచ్చిన తర్వాత టీములను ఫాలో అప్ చేయలేక కోల్పోతున్నారు చాలా మంది. టీము రావడం ఒక ఎత్తు, టీమ్స్ ని నిలబెట్టుకోవడం ఒక ఎత్తు. సో చాలా మంది మంచి మంచి యాక్టివ్ లీడర్స్ వచ్చిన తర్వాత కూడా బిజినెస్ లకి స్కిప్ అవుతున్నారంటే కారణం ఏంటంటే ఫాలో అప్ చాలా చాలా ఇంపార్టెంట్. లెర్న్ హౌ టు ఫాలో అప్ ప్రాపర్లీ అంటే ఫాలో అప్ చేయడం ప్రాపర్లీ నువ్వు 100% తెలుసుకోవాలి. 100% ఆ వచ్చిన వ్యక్తికి 100% నువ్వు ఒక ధైర్యం ఇస్తూ అతని ముందుకు తీసుకెళ్ళాలి. అతనితో కలిసి పనిచేయాలి. అతనికి కనిపియాలి నువ్వు ఫాలో అప్ చేసే విధానం బట్టి 100% నేను ఈ సార్ మీద చెయ్యి, ఈ మేడం చెయ్యి పట్టుకుంటే 100% నేను గెలుస్తా అనే ఒక ధైర్యం రావాలి అతనికి, అవతల వ్యక్తికి. అంతలా ఉండాలి నీ మాట విధానం గాని, నువ్వు మాట్లాడే పద్ధతి గాని, నువ్వు ఫాలో అప్ చేసే పద్ధతి గాని. సో ప్రతి దాంట్లో అతను నిన్ను చూడగానే 100% నేను బిజినెస్ లో చాలా మంది సక్సెస్ అవుతుండొచ్చు. బట్ నేను ఈ బిజినెస్ లో చాలా మంది సక్సెస్ అవుతున్నారు, సక్సెస్ అయ్యే వాళ్ళు ఉన్నారు, చాలా మంది లీడర్లు ఉన్నారు. కానీ నేను ఈ లీడర్ చేయి పట్టుకుంటే, చాలా మంది లీడర్లు ఉండొచ్చు కానీ ఈ లీడర్ చేయి పట్టుకుంటే నేను 100% సక్సెస్ అవుతా అని అతనిలో ఆలోచనలు మొదలవ్వాలి. సో అట్లా ఫాలో అప్ చేసే విధానం, నిన్ను నమ్మిన విధానం ఆ విధంగా ఉంటే 100% మనకి ఎస్లే వస్తాయి. సో ఇన్ని పాయింట్స్ ఖచ్చితంగా డెఫినెట్ గా ఇక్కడ మీరు ఎవరన్నా మిస్ అయితే 100% ఆనెస్ట్ గా ఒప్పుకోండి. నో, ఈ రోజు నుంచి మీరు ఒప్పుకొని దాన్ని గనక మీరు సర్చ్ చేసుకుంటే 100% ఎస్లు వచ్చే అవకాశం ఉంటది. నో కేలి ఎస్ కొట్టే అవకాశం ఉంటది. హానెస్ట్ గా రియల్ గా చెప్తున్నా సార్, ప్రతి ఒక్కరికి ఒకప్పుడు అందరికి వస్తాయి, నోలే ఎక్కువ వస్తాయి. ఒకప్పుడు నాకు 5-6 నెలలు నోనే వచ్చింది. దీన్ని ఎవరు ఎక్కడ ఇది చేసుకోని అవసరం లేదు. ప్రతి ఒక్కరికి డైరెక్ట్ సెల్లింగ్ నోనే వస్తాయి. బట్ నో వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? 100% ఆనెస్ట్ గా ఒప్పుకోవాలి. ఫాలో అప్ చేసేటప్పుడు కానీ, మీటింగ్ ఇన్వైట్ చేసేటప్పుడు కానీ, ఒక వ్యక్తిని అప్రోచ్ అయ్యేటప్పుడు కానీ, ప్లాన్ చెప్పినప్పుడు కానీ, సో ఇక్కడ ఇవన్నీ ఫాలో అప్ చేసేటప్పుడు కానీ, ఇక్కడ నోలు వస్తున్నాయంటే 100% ప్రతి దాని దగ్గర మనం ఆనెస్ట్ గా ఒప్పుకొని అది నేర్చుకుంటూ ముందుకెళ్ళినప్పుడు 100% బిజినెస్ స్టార్ట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ. సో యేసు సార్ స్లైడ్ ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. ఓకే. ఓకే, థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ లీడర్స్. ఇప్పుడు మనము హోమ్ మీటింగ్స్కి వెళ్దాం. ఇప్పుడు మనం ఆల్రెడీ ఇందాక మాట్లాడుకున్నవి కూడా అన్ని కూడా మనకు హోమ్ మీటింగ్ సంబంధించినవి అవన్నీ కూడా మనం ఇన్వైట్ చేసేది కానీ, ఫాలో అప్ చేసేది కానీ, అప్రోచ్ అయ్యేది కానీ, మీటింగ్ ఇన్వైట్ చేసేది కానీ, రీటైల్ చేయడం కానీ 100% అవన్నీ కూడా మనకు దీనికి వచ్చినాయి. బట్ ఈ హోమ్ మీటింగ్స్ ఎంత ఇంపార్టెంటో మీ అందరికి తెలిసిన విషయం. ఇక్కడ జూమ్ లో ఉన్న ప్రతి ఒక్క లీడర్ కి చాలా 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 బిగ్ పాయింట్ అది. డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ లో చాలా చాలా పెద్ద పార్ట్ ఏదైనా ఉందంటే అది హోమ్ మీటింగ్స్. నేను జాయిన్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తున్నా చాలా మందిలో హోమ్ మీటింగ్స్ అనేది తగ్గిపోయినాయి. ఒకప్పుడు చాలా హోమ్ మీటింగ్ నడిచేటి, ఏ గ్రూప్ లో చూసినా హోమ్ మీటింగ్స్ పోస్టరే పెట్టేవాళ్ళు. బట్ ఇప్పుడు చాలా చాలా మందిలో హోమ్ మీటింగ్స్ వర్క్ తగ్గిపోయింది. డెఫినెట్ గా చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. హోమ్ మీటింగ్ అని వర్క్ తగ్గితే టైం పడుతుంది బిజినెస్ లో మనం సక్సెస్ అవ్వడానికి, లాంగ్ టైం పడుతుంది, గుర్తుపెట్టుకోండి. చాలా పెద్ద పార్ట్ ఇది హోమ్ మీటింగ్స్ అనే పార్ట్. హోమ్ మీటింగ్ చేస్తేనే మనం 100% విత్ ఇన్ షార్ట్ టైమ్ లో సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది, ఈ డైరెక్ట్ సెల్లింగ్ లో కానీ, మన వెస్టేజ్ అనే ప్లాట్ఫామ్ లో కానీ. సో హోమ్ మీటింగ్ ఎందుకు చెయ్యాలి అంటే, ఇంట్లో స్టార్టింగ్ నేను కొన్ని రోజులు అయిన తర్వాత అని చెప్పట్లేదు, స్టార్టింగ్ లో ఒక వ్యక్తి మన బిజినెస్ కు రావాలి అంటే మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ రిలేషన్షిప్ బిల్డ్ చేసుకోవాలి. సో కొత్త వ్యక్తి మనతో జర్నీ చేయాలంటే మన రిలేషన్షిప్ బిల్డ్ అవ్వాలంటే మనం అతనితో కలిసి పని చేయాలి, కలిసి గ్రౌండ్ వర్క్ చేయాలి. సో నేను ఏమంటున్నానంటే, ఈ డైరెక్ట్ సెల్లింగ్ లో స్టార్టింగ్ డే లో వచ్చిన ప్రతి ఒక్కరు కూడా
బిజినెస్ అప్పుడే అర్థం కాదు అతనికి. బిజినెస్ అర్థం కాదు, కంపెనీ అర్థం కాదు, సిస్టమ్ అర్థం కాదు. అప్పుడు అర్థం కాదు. కానీ దేని గురించి వస్తారంటే నిన్ను నమ్మి వస్తారు బిజినెస్‌లోకి గుర్తుపెట్టుకో. కంపెనీ ఎంత తోపైనా, ఏమైనా, ఏదేమైనా ఫస్ట్ నిన్ను చూసి వస్తారు బిజినెస్‌లోకి. ఆయన వచ్చి ఒక 6 నెలలు, ఒక సంవత్సరం మనతో పాటు జర్నీ చేసినాక అది వేరే విషయం. కంపెనీ చూసుకున్న కంపెనీ యొక్క సిస్టాని, ఆ కంపెనీ యొక్క సిస్టమ్ గాని, కంపెనీని పూర్తిగా అర్థం చేసుకున్నప్పుడు నువ్వు సపోర్ట్ చేయకపోతే ఇంకో లీడర్‌ని పెట్టుకొని ఎళ్తారు. అది వేరే విషయం. బట్ స్టార్టింగ్ డేస్‌లో మాత్రం నిన్ను నమ్మొస్తారు గుర్తుపెట్టుకోండి. నిన్ను నమ్మొచ్చిన లీడర్‌తో 100% నువ్వు గ్రౌండ్ వర్క్ చేయాలి. గ్రౌండ్ వర్క్ ఎంత గ్రౌండ్ వర్క్ చేస్తే అంత రిలేషన్‌షిప్ బిల్డ్ అవుతది. రిలేషన్‌షిప్ మీద ఆధారపడ్డ బిజినెస్ మన డైరెక్ట్ సెల్లింగ్ స్టార్టింగ్ డేస్‌లో గుర్తుపెట్టుకోండి. ఈ రిలేషన్‌షిప్ నువ్వు అతనితో వచ్చినప్పుడు అతను ఒక ధైర్యాన్ని ఇస్తూ నేనున్నా, నువ్వు చెప్పకు, నీకు తెలిసిన వాళ్ళు ఎవరుంటే కూర్చోబెట్టు, నేనొచ్చి మాట్లాడతా అని చెప్పి నువ్వెంతైతే అతనికి వర్క్ ఇస్తావో, ఎంతైతే అంత వర్క్ ఇస్తావో అతనికి మంచి రిలేషన్‌షిప్ ఏర్పడుతుంది నీ మీద. అతనికనిపిస్తది. నేను ఈ సార్‌ని, ఈ మేడమ్‌ను అసలు వదలొద్దు. 100% ఎవరొచ్చినా రాకపోయినా నేను ఈ సార్‌ని, ఈ మేడమ్ చేయి పట్టుకొనే ఉండాలి. ఖచ్చితంగా నేను వీళ్ళతోనే ఉండాలని జెప్పి ఈ రిలేషన్‌షిప్ చాలా బిల్డ్ అవుతది సార్. ఎందుకంటే చాలా మంది ఇక్కడే రిలేషన్‌షిప్ గ్యాప్ తీసుకుంటున్నారు. రిలేషన్‌షిప్ లేక చాలా మంది వచ్చిన వాళ్ళు గూడా బ్యాక్ అవ్వడం కారణం ఏంటంటే ఈ రిలేషన్‌షిప్ బాలేక. సో, బిజినెస్ వస్తున్నారు. వచ్చిన తర్వాత ఒక 3 నెలలు, 6 నెలలు చూసిన తర్వాత బిజినెస్‌ని అర్థం చేసుకున్న వాళ్ళు, ఇక్కడ నీ రిలేషన్‌షిప్ బాలేకపోతే, నీ కింద బిజినెస్ ఎంత గొప్పదైనా సరే, నీ నీ డౌన్ లైన్‌లో పని చేయడానికి యాక్సెప్ట్ చేయరు సార్ గుర్తుపెట్టుకోండి. నీ డౌన్ లైన్‌లో పని చేయడానికి యాక్సెప్ట్ చేయరు. అవసరమైతే వేరే లీడర్‌ని పట్టుకుంటారు. అవసరమైతే వేరే, వేరే టీమ్‌లోకి జంప్ అవుతారు. బట్ నీ 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 డౌన్ లైన్‌లో నీ డౌన్ లైన్‌లో మాత్రం నీ కింద మాత్రం నీ డౌన్ లైన్‌లో మాత్రం వర్క్ చేయడానికి ముందుకు రారు గుర్తుపెట్టుకోండి. ఇది చాలా, 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 చాలా ఇంపార్టెంట్ పాయింట్. రిలేషన్‌షిప్ బిల్డ్ చేసుకోవడం. ఇది హోమ్ మీటింగ్ ద్వారా సాధ్యమవుతుంది మనకు గుర్తుపెట్టుకోండి. రెండో పాయింట్ డౌట్ క్లారిఫికేషన్. ఇది చాలా, 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 చాలా ఇంపార్టెంట్. హోమ్ మీటింగ్‌ల ద్వారా ఇన్ని ఉపయోగాలున్నాయి గుర్తుపెట్టుకోండి. ఓ ఎందుకో డౌట్ క్లారిఫికేషన్ ఎందుకొస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కొత్త వ్యక్తిని మనము మీటింగ్ తీసుకెళ్ళాం. మీటింగ్ తీసుకెళ్ళినప్పుడు డీఎల్‌సీపీ మీటింగ్ గాని, సెమినార్ గాని, బూట్ క్యాంప్‌లకు గాని. మీటింగ్‌లో తీసుకెళ్తున్నాం. మీటింగ్‌లో తీసుకెళ్ళిన తర్వాత ఆయనకు డీఎల్‌సీపీ మీటింగ్ సబ్జెక్ట్ ఇంటున్నాడు. అక్కడ సెమినార్ సబ్జెక్ట్ ఇంటున్నాడు. అక్కడ బూట్ క్యాంప్ సబ్జెక్ట్ ఇంటున్నాడు. బట్ అక్కడికెళ్ళినప్పుడు అతను చూసేదేందంటే లైవ్. అంటే లైవ్ అంటే ఒక వీడియో చూసినట్టు అనిపిస్తది అతనికి. వీడియో గాని, ఒక టీవీ చూసినట్టు గాని ఆ విధంగా అనిపిస్తది. అనిపించినప్పుడు అతనికి కొన్ని డౌట్‌లు ఏర్పడతాయి. డౌట్‌లంటే కొన్ని డౌట్‌లొస్తాయి కొన్ని. అన్ని రాకపోయినా అక్కడక్కడ కొన్ని కొన్ని డౌట్‌లొస్తాయి. ఆ డౌట్ ఎప్పుడు క్లారిఫై కావాలి అతనికి? నువ్వేదో బిజీ ఉంటావు. చెప్పడానికి టైం కుదరకపోవచ్చు. కానీ మాక్సిమం అతని డౌట్ గూడా నువ్వు ఫ్రీగున్నప్పుడే అడగడానికి ప్రయత్నం జేస్తాడు. జర బిజీ ఉన్నప్పుడు అడగనంటే, సార్, మేడం బిజీ ఉన్నారు. ఇప్పుడు తర్వాత అడుగుతానులే అనుకుంటాడు. డౌట్ ఉన్నా కొన్ని అడగలేకపోతాడు. సో, అవెప్పుడు క్లారిఫై అయితాయి మనకు? హోమ్ మీటింగ్స్‌కెళ్ళినప్పుడు క్లారిఫై అయితాయి. హోమ్ మీటింగ్ చేసి వస్తూ పోతున్నప్పుడు ఫ్రీగా ఉంటాం కాబట్టి, ఆ డౌన్ లైన్ గూడా మనతోని ఫ్రీగా మాట్లాడతాడు. మనం దగ్గరైతాం. కమ్యూనికేషన్ అయితాం. డౌన్ లైన్‌కి అప్ లైన్‌కి మధ్యలో కమ్యూనికేషన్ పెరుగుతది. కమ్యూనికేషన్ పెరిగినప్పుడు 100% ఓపెన్ హార్ట్‌గా అతని లోపటున్న ప్రతి డౌట్‌ను గూడా నీతో షేర్ జేసుకుంటాడు. ప్రతి డౌట్‌ను గూడా షేర్ జేసుకుంటాడు. ఆ ప్రతి డౌట్‌ను గూడా షేర్ జేసుకునేటప్పుడు నువ్వు ఆ ప్రతి డౌట్ గూడా క్లారిఫికేషన్ ఇవ్వడానికి అవకాశం ఉంటది. వర్క్ జేసినప్పుడు, గ్రౌండ్ వర్క్ జేసినప్పుడు. అతనితో జర్నీ జేసినప్పుడు. అతనితో జర్నీ జేసినప్పుడు, అతనితో మనం గ్రౌండ్ వర్క్‌కెళ్ళినప్పుడు డౌట్ క్లారిఫికేషన్ గూడా మనకు 100% అతనికి ఇవ్వగలం మనము. సో, అదే విధంగా థర్డ్ పాయింట్ వచ్చేసరికి డెప్త్ నాలెడ్జ్. ఈ డెప్త్ నాలెడ్జ్ కూడా ఇంపార్టెంట్. అట్లా ప్రతి డౌట్ నువ్వు క్లారిఫై ఇచ్చిన తర్వాత, అతనికి డౌట్ అడగకున్న కొన్ని పాయింట్లు ఎక్స్‌ట్రా నువ్వు చెప్పగలవు. అతను డౌట్ అడిగినయి క్లారిఫై చేస్తావు. నువ్వు ఫ్రీగున్నప్పుడు. నువ్వేదో 10 మందితో ఉన్నప్పుడు గాదు. ఇప్పుడు డీఎల్‌సీపీ మీటింగ్‌కెళ్ళినామనుకో ఒక కొత్త వ్యక్తి ఒక్కటే రాదు గదా సార్! మన టీమ్ ఉంటదక్కడ. 10 మందో, 20 మందో, 30 మందో టీమ్ ఉంటది. ఆ 10, 20 మందిలా కొత్త వ్యక్తికి కొన్ని డౌట్లున్నా అడగలేకపోతాడు. సరే సార్‌ని తర్వాత అడుగుదాం మేడం, తర్వాత అడుగుదాం అని జెప్పి అడగలేకపోతాడు. సో, ఇట్లా డీఎల్‌సీపీ మీటింగ్ గాని, సెమినార్ గాని, బూట్ క్యాంప్ గాని చాలా మంది ఉంటారు మన టీమ్ కాబట్టి మనకు ఆళ్ళు అడగడానికి కొంచెం ఆలోచిస్తారు. మనం చెప్పలేం. సో, కాబట్టి ఇలాగ మనం ఓ మీటింగ్‌కెళ్ళినప్పుడు ఏందంటే,
రిలేషన్షిప్ బిల్డ్ అవుతుంది, డెప్త్ నాలెడ్జ్ వాళ్ళకున్న డౌట్ కూడా మనం క్లారిఫై చేయగలము. మూడో పాయింట్ డెప్త్ నాలెడ్జ్. అతనుకున్న డౌట్ కాకుండా బిజినెస్ గురించి, కంపెనీ ఫ్యూచర్ గురించి, కంపెనీ విజన్ గురించి మనం ఇంకా కూడా అతను అడగకుండానే మనం చెప్పగలము. సార్, నీకున్న ఎవ్రీ డౌట్ నేను క్లారిఫై చేయడానికి రెడీ ఉన్నా. ఒకవేళ ఇన్ కేస్ నువ్వు అడిగింది నా దగ్గర సమాధానం లేకపోతే నా పైన అప్లైన్ అడిగాయి సరే, నేను నీకు క్లారిఫై ఇస్తా. దాంతో పాటు కంపెనీ చాలా చాలా అద్భుతమైన కంపెనీ సార్. ఈ డైరెక్ట్ సెల్లింగ్ లో మనం రావడం ఒక ఎత్తు, రావడం చాలా చాలా అదృష్టవంతం. ఈ టైంలో ప్రజెంట్ రైట్ టైం, మనం రైట్ టైంలో డైరెక్ట్ సెల్లింగ్ లో పడినాం. సో ఫ్యూచర్ లో ఎందుకు చెప్తున్న అదృష్టవంతులం అని అంటే అతను చెప్పాలి ఇవన్నీ. మనం ఖాళీ ఉన్నప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే, రాబోయే ఫ్యూచర్ మొత్తం డైరెక్ట్ సెల్లింగ్ దే. రాబోయే ఫ్యూచర్ లో ఫ్రీ ఐడీలు ఉండవు. సో మనం దానికి అదృష్టవంతులం. ఇప్పుడేదో ఇన్కమ్ వస్తుందా రావట్లేదా కాదు, మనం ఇప్పుడు ఐడి దొరకడమే మనకు అదృష్టం. అందులో వెస్టీజ్లు దొరకడం చాలా చాలా అదృష్టం సార్. ఒక్కసారి గమనించండి, మన ఇండియాలో 2004లో స్టార్ట్ అయిన కంపెనీ 20 సంవత్సరాల నుంచి నడుస్తూ బయట 9 దేశాలకు వెళ్ళింది. అంటే ఇవన్నీ అతను చెప్పగలవు, అడగకుండా ఇంకొంచెం నాలెడ్జ్ ఇవ్వగలవు, డెప్త్ నాలెడ్జ్ ఇవ్వగలవు. సో ఇట్లా అందులో మన ఇండియాలో టాప్ 1 లో ఉంది. వరల్డ్ లో చూసుకుంటే 36 ప్లేస్ లో ఉంది. మన ఇండియాలో నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ టాప్ 1 లో నడుస్తుంది. 2030 వరకు మన కంపెనీ ఈ స్టాజ్కి వెళ్ళబోతుంది. 30 దేశాలకు వెళ్ళబోతుంది. 30 దేశాలకు, ఇప్పుడు 9 దేశాలు ఉన్న కంపెనీ జస్ట్ 5 years లో 30 దేశాలకు వెళ్ళబోతుంది. 36 ప్లేస్ లో ఉన్న కంపెనీ, వరల్డ్ వైజ్ గా 36 ప్లేస్ లో ఉన్న కంపెనీ 5 years లో టాప్ 10 డైరెక్ట్ సెల్లింగ్ మార్క్ రీచ్ అవబోతుంది. 10వ ప్లేస్కి వెళ్ళబోతున్న కంపెనీలు అడుగు పెట్టినాం సార్. చాలా 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 అదృష్టవంతులం. మనం కాదు, మన తాత ముత్తాతలు ఏదో అదృష్టం చేసుకుంటే ఈ రోజున మనకి దొరికింది. దీంట్లో నిలబడి పోరాడిన ప్రతి ఒక్క వ్యక్తి కోటీశ్వరుడు కూడా తయారవడం 100,000% రియల్ వాస్తవం అని చెప్పి ఇంకొంచెం డెప్త్ నాలెడ్జ్ ఇవ్వగలవు. అతను అడిగిన క్వశ్చన్స్కే కాకుండా మనం కంపెనీ విజన్ గురించి కానీ, కంపెనీ ప్రోడక్ట్ గురించి కానీ, ప్రతి దాని కూడా కంపెనీ సిస్టమ్ గురించి కానీ, ఇగో సార్ ఈ బిజినెస్ లో ఇగో ఇవి 100% చేయాలి, చేయవలసిన ఈ పాయింట్లు ఉన్నాయి, అవి 100% చేస్తే మనకు సక్సెస్ గ్యారంటీ. అలాగని చెప్పి ఇలా కొన్ని చేయకూడని కూడా ఉన్నాయి సార్. ఇగో అవి మనం చేయకుండా ఉంటే 100% సక్సెస్ గ్యారంటీ అని చెప్పి మనం అతనితో ఫీల్డ్ వరకు వెళ్ళినప్పుడు నువ్వు అనుకున్న దానికంటే ఎక్కువ సబ్జెక్ట్ ఇస్తావు అతనికి ఇచ్చినప్పుడు అప్పుడు మన మీద ఖచ్చితంగా రిలేషన్షిప్ చాలా చాలా స్ట్రాంగ్ అవుతుంది. అతనికి క్లారిఫై ఉన్న డౌట్లు మొత్తం క్లారిఫై అయిపోతాయి. అతనికి కూడా ఒక నాలెడ్జ్ వస్తుంది. ఐడీస్ ఎలా జనరేట్ చేయాలి, ఇవన్నీ కూడా నువ్వు ఫ్రీగా ఉన్నప్పుడు మాత్రమే క్లారిటీగా వివరించగలవు. బిజీ ఉన్నప్పుడు ఏదో పైన చెప్తావు, బట్ అతను కూడా సరిగా అర్థం కాదు. సో ఇవన్నీ ఎక్కడ డెప్త్ నాలెడ్జ్, ఐడీస్ వేయడం కానీ, సిస్టమ్ ప్లాన్ కానీ, ప్రతిదీ కంపెనీ యొక్క ఫ్యూచర్, కంపెనీ యొక్క విజన్ అన్ని కూడా నువ్వు గ్రౌండ్ వర్క్ లో క్లారిఫై ఇవ్వగలవు, గుర్తుపెట్టుకోండి. సో ఈ విధంగా 100% హోమ్ మీటింగ్స్ అనేది 50% ఎబో మనకు జీవనాధారం సార్. వెస్టేజ్ బ్యాక్ బోన్, ఇది డైరెక్ట్ సెల్లింగ్ బ్యాక్ బోన్ హోమ్ మీటింగ్స్ అనేది. చాలా చాలా మంది హోమ్ మీటింగ్స్ నెగ్లెక్ట్ చేస్తున్నారు, దయచేసి గుర్తుపెట్టుకోండి. ఎవరైతే హోమ్ మీటింగ్ చేయలేరో 100% మీ సక్సెస్ అనేది చాలా దూరం, అంటే లాంగ్ లో వెళ్ళిపోతుంది, టైం పడుతుంది. ఎవరైతే ప్రతిరోజు హోమ్ మీటింగ్స్ చేయగలుగుతున్నారో వాళ్ళు 100% షార్ట్ టైంలో మంచి సక్సెస్ తీసుకుంటారు. నేను రియల్ గా చెప్తున్నా, జూమ్ లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్క లీడర్ చెప్తున్నా సార్. చాలా మంది అంటారు ఇక్కడ, సార్ నేను పార్ట్ టైం చేస్తున్నా, నేను ఫుల్ టైం చేస్తున్నా అని చెప్పి చాలా మంది మాట్లాడుతుంటారు. సో రియల్ గా చెప్తున్నా సార్, ఈ పార్ట్ టైం చేసే, ఫుల్ టైం చేసే ప్రతి ఒక్క లీడర్ చెప్తున్నా, మీ గుండెల మీద చేసుకుని ఆలోచించండి. పార్ట్ టైం చేసే ప్రతి ఒక్క లీడర్, నువ్వు ప్రతిరోజు హోమ్ మీటింగ్ పెట్టగలుగుతున్నావా? ప్రతిరోజు కనీసం అట్లీస్ట్ ఒక హోమ్ మీటింగ్, అట్లీస్ట్ ప్రతిరోజు ఒక హోమ్ మీటింగ్ పెట్టగలిగితే ఎస్ 100% నువ్వు పార్ట్ టైం బిజినెస్ టేకప్ చేస్తున్నావు. కానీ అట్లీస్ట్ డే ఒక రోజు కూడా నువ్వు హోమ్ మీటింగ్ కూడా పెట్టట్లేదు అంటే నువ్వు పార్ట్ టైం చేయట్లేదు, సమ్ టైం చేస్తున్నావు. సమ్ టైం అంటే నీకు గుర్తుకొచ్చినప్పుడు చేస్తున్నావు.
వారానికి ఒక రోజు, 15 రోజులకోసారో, నెలకొకసారో ఈ విధంగా నీకు గుర్తుకొచ్చినప్పుడు చేస్తున్నావు. పార్ట్ టైమ్‌గా చెయ్యట్లేదు బిజినెస్‌ని. సమ్ టైమ్‌గా చేస్తున్నావు. సమ్ టైమ్‌గా చేసినప్పుడు చాలా 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 టైం పడుతుంది బిజినెస్‌లో. నువ్వు పార్ట్ టైమ్ గనుక బిజినెస్ ఎంచుకుంటే 100% పార్ట్ టైమ్‌గా డైలీ 1 హోమ్ మీటింగ్ అన్న కండక్ట్ చేయాలి గుర్తుపెట్టుకోండి. ఒక్క హోమ్ మీటింగ్ అన్న చేయాలి డైలీ. ఒక్కసారి ఆలోచించండి సార్. చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇప్పుడు మీరు ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నారు. సంథింగ్ ఒక 20,000 వస్తున్నాయి. ఒక 20,000 వస్తున్నాయి. బట్ సరిపోవట్లే. అవి సరిపోవట్లే. సరిపోక నీ ఫ్రెండ్‌నో ఎవరినో అడిగినవు. అరే నేను ఇంకా పార్ట్ టైమ్ ఇగో కంపెనీలో డ్యూటీకి 9 గంటలకు పోతున్నా, 5 గంటలకు వచ్చేస్తున్నా. వచ్చిన తర్వాత ఒక 2, 3 గంటలు ఫ్రీగా ఉంటున్నా కాబట్టి నాకు పార్ట్ టైమ్ ఏదైనా జాబ్ చూడండి అని అడుగుతారు. అడిగినప్పుడు ఆ ఫ్రెండ్ సరే వేరే కంపెనీలో ఏదో డైలీ ఒక 2 గంటలు పార్ట్ టైమ్ ఏదో చూస్తాడు. డైలీ ఆ 2 గంటలు పార్ట్ టైమ్ అన్నప్పుడు డైలీ 2 గంటలు పోవాలనా? పోకూడదా? డైలీ పార్ట్ టైమ్ అన్నప్పుడు డైలీ పోవాలి. డైలీ పార్ట్ టైమ్ డ్యూటీ చేయాలి. డ్యూటీ చేస్తేనే అక్కడ ఇన్కమ్ వస్తది. మరి ఇక్కడ గూడా నువ్వు పార్ట్ టైమ్ అన్నప్పుడు డైలీ ఫోకస్ ఉండాలి. సమ్ టైమ్ లాగా చేయకండి దయచేసి. పార్ట్ టైమ్ అంటే పార్ట్ టైమ్ లాగా చేయండి. డైలీ 1 హోమ్ మీటింగ్ అనేది డెఫినిట్‌గా ఉండేటట్టు చూసుకోండి. ఓకేనా? ఫుల్ టైమ్ చేసే లీడర్స్ అందరికి చెప్తున్నా. ఫుల్ టైమ్ చేసే లీడర్స్ అందరూ గూడా డెఫినిట్‌గా మినిమమ్ 2-3 హోమ్ మీటింగ్స్ ఉండాలి డెఫినిట్‌గా. ఎందుకంటే నీ పనే ఫుల్ టైమ్. జాబ్ చేసినట్టు చేస్తున్నావు కాబట్టి 100% నువ్వు 2-3 హోమ్ మీటింగ్ ఖచ్చితంగా కండక్ట్ చేయాలి. నువ్వు ఫుల్ టైమ్ చేస్తున్నావంటే డెఫినిట్‌గా 2-3 2-3 మీటింగ్స్ డెఫినిట్‌గా ఉండాలి. మార్కెట్‌లో కలవాలి సార్. మనోళ్ళంతా ఏం చెప్తారంటే నేను హోమ్ మీటింగ్ చేయడానికి రెడీ ఉన్నా. బట్ బయట ఎవరు నన్ను పిలవట్లేదు. ఏం చేయాలి? సార్ బయట ఎవరు పిలవరు సార్ నిన్ను. నిన్ను పిలుచుకొని నువ్వు రా రా అంటారా సార్? నువ్వు వెతుక్కోవాలి. నువ్వు వెతుక్కోవాలి. బిజినెస్ టేకప్ చేస్తుంది నువ్వు. నీ ఫ్యామిలీ మీద గోల్ పెట్టుకుంది నువ్వు. నువ్వు రాబోయే 1 ఇయర్, 2 ఇయర్స్‌లో కూడా నేను ఇలా ఉండాలి అని ఎక్స్‌పెక్టేషన్ చేసుకుంటుంది నువ్వు. కాబట్టి నువ్వే వెతుక్కోవాలి. నువ్వే వెతుక్కోవాలి. ఎవరు నన్ను ఇన్వైట్ చేస్తలేరు, నన్ను పిలుస్తలేరు, నేను పిలిస్తే పోతుంటే చెప్తుంటే ప్లాన్ చెప్తే కాదు. ఎళ్ళాలి మార్కెట్‌లకి. మార్కెట్‌లకెళ్ళాలి. రోజు కొత్త వ్యక్తులను కలవాలి. వెళ్ళిపోవాలి. మార్కెట్‌లోకెళ్ళి కొత్త వ్యక్తులను కలవాలి సార్ గుర్తుపెట్టుకోండి. హోమ్ మీటింగ్స్ చాలా చాలా ఇంపార్టెంటు. హోమ్ మీటింగ్స్‌తో పాటు ఏంది సోషల్ మీడియా గూడా చాలా చాలా ఇంపార్టెంటు. సోషల్ మీడియా చాలా మన మన వైపు నుంచి అయితే సోషల్ మీడియా చాలా వాడుకునే వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు. సోషల్ మీడియా ద్వారా గూడా టీమ్స్ తీసుకొని సక్సెస్ అయిన లీడర్స్ గూడా చాలా మందున్నారు వెస్టేజ్‌లో. సో, అది యూట్యూబ్ ఛానెల్స్ గాని, ఇన్‌స్టాగ్రామ్ గాని, ఫేస్‌బుక్ గాని చాలా రకాలుగా వీడియోలు అప్‌లోడ్ చేసి మొబైల్ నంబర్ పెట్టుకుంటే ఎవరో ఒకరు తెలవని వ్యక్తులు ఫోన్‌లు చేస్తుంటారు. 100 మంది చేస్తే ఒక్కరన్నా బిజినెస్‌కి రారా? మనోళ్ళు రాకపోయినా తెలవని వ్యక్తులు కనెక్ట్ అవుతారు బిజినెస్ గుర్తుపెట్టుకోండి. ప్రతి వే చాలా మంది ఒకటే వే అనుకుంటారు. ప్రతి దాంట్లో మనం బిజినెస్ చూసుకోవచ్చు. ప్రతి దాంట్లో బిజినెస్ ఎంచుకోవచ్చు. వెస్టేజ్ అనే పిచ్చి పడితే నీకు ప్రతి దాంట్లో వెతుక్కుంటావు. ఏం జేయాలి? ఏం జేయాలి? ఎలా జేసుకోవాలి? ఎలా బిజినెస్ బిల్డ్ జేసుకోవాలి? ఎవరిని పట్టుకోవాలి? ఎవరిని తీసుకొచ్చుకోవాలి? నా బిజినెస్‌కి ఎవరిని లీడర్ తీసుకొచ్చుకోవాలి? ఎవరిని దీంట్లోకి ఇన్వైట్ జేసుకోవాలి? ఇగో ఇప్పుడు ఇదే దాష్ ఉంటది సార్. ఇంట్లో కూర్చున్నా నువ్వు సోషల్ మీడియా వాడుకోవచ్చు. కానీ చాలా మట్టికి సోషల్ మీడియా వైపు వెళ్ళట్లేదు. మన 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 నుంచి చెప్తున్నా. అది ఇంప్రూవ్ జేసుకోండి. తెలవకపోతే ఇప్పుడు చాలా మందున్నారు. తెలవనోళ్ళ గురించి మాట్లాడట్లేదు. ఊకే మొబైల్ పట్టుకొని ఆ లైకులు, ఈ లైకులు, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ చూసేటోళ్ళు చాలా మందున్నారు. తెలుసుకోండి. ఒక యూట్యూబ్ ఛానెల్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకోండి. ఫేస్‌బుక్‌లో ఎలా అప్‌లోడ్ చేయాలో తెలుసుకోండి. ఇన్‌స్టాగ్రామ్ ఎలా వాడాలో తెలుసుకోండి. గవేవో ఎవరెవరో చూసే బదులు మనయి చేసుకోండి సార్. మన బిజినెస్ ఎలా ముందుకెళ్ళాలో దాని మీద ఫోకస్ చేయండి. చాలా మంది లీడర్స్ ఈ బిజినెస్‌కొచ్చిన తర్వాత సంవత్సరం, 2 సంవత్సరాలు ఉన్న లీడర్లు గూడా మనం బిజినెస్‌కి ఎందుకొచ్చామో ఆలోచన పక్కన పెట్టి పనికిమాలిన ఆలోచనలు పెట్టుకుంటున్నారు అన్ని గూడా. పనికిమాలిన చెత్త నింపుకుంటున్నారు మైండ్‌లో. ఒక డౌన్ లైన్ ఉన్నప్పుడు ఆ డౌన్ లైన్ ముందర ఏం మాట్లాడాలో గూడా తెలియట్లేదు. నేను కొత్తగొచ్చిన లీడర్ గురించి మాట్లాడతలేదు సార్. ఒక సంవత్సరం, 2 సంవత్సరం నుంచి ఉన్న లీడర్లు గూడా ఏదన్నా మాట మాట్లాడాలంటే డౌన్ లైన్ ఉన్నాడు. ఈ నెగెటివ్ ఇప్పుడు ఆ డౌన్ లైన్ ముందర మాట్లాడొచ్చా? మాట్లాడొద్దా? అని చూసుకోకుండా మాట్లాడేస్తున్నారు. మరి ఏది ఎప్పుడు మాట్లాడాలో గూడా తెలియట్లేదు. అంటే ఇవన్నీ ఇంక నువ్వు నువ్వు ఎక్కడ ఇంకా లీడర్ లక్షణాలు లేవన్నమాట మన దగ్గర. ఫస్ట్ ఆఫ్ ఆల్ లీడర్ అనే వ్యక్తి ప్రతి దాంట్లో ముందుండాలి సార్. నిన్ను నమ్మొచ్చిన వ్యక్తికి ఎనీ టైమ్ భరోసా ఇవ్వాలే. డైలీ 2, 3 టైమ్స్ ఫాలో అప్ జేయాలే. ఒక భరోసా ఇయ్యాలే. నమ్మకం గలిపియాలే.
వెస్టేజ్‌కి ఎందుకు వచ్చినాం? ఏ పర్పస్‌కి వచ్చినాం? దేని గురించి వచ్చినాం? పొద్దున్న నుంచి నైట్ వరకు ప్రతి క్షణం మైండ్‌లో వెలగాలి సార్ అవన్నీ. నువ్వు పెట్టుకున్న గోలు ఏదో అప్‌లైన్ గురించి చెప్పేసినామా అని చెప్పి వదిలేస్తే గాదు. నువ్వు డిసెంబర్ గోల్ పెట్టుకున్నావా? 1 ఇయర్ గోల్ పెట్టుకున్నావా? అది పొద్దున్న నుంచి నైట్ వరకు 100% ప్రతి క్షణం నీకది గుర్తుకు రావాలి. నేను పెట్టుకున్న గోల్ ఏంది? నేను చేసే వర్క్ ఏంది? నేను పెట్టుకున్న గోల్ రీచ్ అవ్వాలంటే ఇది కాదు నా వరకు. ఇంకా నేను ముందుకెళ్ళాలి. ఇంకా రోజు కొత్త వ్యక్తులను కలవాలి అని చెప్పి ఒక సంకల్ప బలం పెట్టుకోవాలి సార్. జిమ్‌లో ఉన్న ప్రతి ఒక్క లీడర్ చెప్తున్నా, ఎవరైతే డిసైడ్ అయిన లీడర్స్ ఎవరైతే ఉన్నారో, డిసైడ్ కాని వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు. డిసైడ్ అయిన లీడర్స్ గురించి మాట్లాడుతున్నా. ఎవరైతే డిసైడ్ అయ్యారో, మీరు డిసెంబర్ గోల్ పెట్టుకురా, 1 ఇయర్ గోల్ పెట్టుకురా, మీరు ప్రతిరోజు మీరు ఇంటికొచ్చినప్పుడు, తిని పడుకునేటప్పుడు మీ ఫ్యామిలీ ముఖం, మీ పిల్లల ముఖం చూసి పడుకోండి ఒక్కసారి. నేను డిసెంబర్‌కి గోల్ పెట్టుకున్నా, 1 ఇయర్‌కి గోల్ పెట్టుకున్నా. బట్ వెస్టేజ్ గురించి ఈ రోజు నేను ఎంతవరకు టైం కేటాయించినా, గంట కేటాయించినా, 2 గంటలు కేటాయించినా, అసలే కేటాయించలేనా? ఇగో ఇది ఒక్కసారి నీ గుండెల మీద చెయ్యేసుకొని, నీ పిల్లల ముఖం, నీ ఫ్యామిలీ ముఖం చూసుకొని పడుకో. నువ్వు నిజంగా ఆ రోజు టైం కేటాయించకపోతే నీకు నిద్రనే రాదు సార్. ఎందుకంటే మంటలేస్తది కింద. ఛీ! ఇంత గోల్ పెట్టుకొని నేను ఈ రోజు ఏ పని చేయకపోతే గదా! ఎందుకు? ఒక ప్రాయశ్చిత్తం కనబడతది సార్. ఆ ప్రాయశ్చిత్తం పెట్టుకోండి. కింద మంట పెట్టుకుంటే మన బిజినెస్ అనేది అంత గ్రోత్ అవుతది గుర్తుపెట్టుకోండి. మన లైఫ్ కాదు సార్. మన లైఫ్ కాదు. మనం గెలిస్తే వందల మందిని గెలిపిస్తున్నాం ఇక్కడ. వందల మంది జీవితాలను కాపాడుతున్నాం. వందల మంది గుండెల్లో అభిమానం పొందుతున్నాం. ఎక్కడ సార్ గౌతమ్ బాల్ సార్ చూడండి. జీరో టు హీరో చేస్తున్నాడు ప్రతి ఒక్క వ్యక్తిని. రూపాయి పెట్టుబడి లేకుండా, రూపాయి పెట్టుబడి లేకుండా జీరో టు హీరోలను చేస్తున్నాడు సార్. బీబీ మేడం ఎక్కడ? ఈరోజు మనందరు గెలిచి చూపెడతలేదా? మరి బీబీ మేడం గెలిచిన లీడరు రివార్డులు తీసుకొనొస్తుంది ఢిల్లీ గవర్నమెంట్ చేతుల మీదుగా. గెలిచిన లీడర్‌ని పెట్టుకొని మనం ఎవరో ఇంటికాడ పక్కింటికాడ, ఆ ఇంటికాడ, ఈ ఇంటికాడ ఉన్న వాళ్ళ మాటలు విని కూడా కొంతమంది ఆగిపోతున్నారు. బ్రాంచ్ డైరెక్టరు బ్రాంచ్ డైరెక్టర్, సిల్వర్ డైరెక్టర్ అయినాక కూడా వెనకడుగేస్తున్నారు. గెలిచిన లీడర్‌లను చూసిన తర్వాత గూడా. రివార్డులు తీసుకొనొచ్చిన వ్యక్తులను చూసి గూడా. మరి సక్సెస్ కాదంటారా? బీబీ మేడం ఇప్పుడు సెలబ్రిటీని మించిన సెలబ్రిటీ కాలేదంటారా? ఏం చేసింది బీబీ మేడం? మారుమూల ప్రాంతంలో ఉన్న వ్యక్తి ఈ రోజున ఒక్క అవకాశం దొరకడం మూలంగా మన ముందు మించిన సెలబ్రిటీ అయ్యి చూపించింది సార్. మరి ఎంత మందికి మనం అవగాహన ఇవ్వాలే? మేడంని ఆదర్శంగా తీసుకొని మనం ఎంత వరకు పోరాడాలి? ఒక్కసారి ఆలోచించండి ప్రతి ఒక్క వ్యక్తి. అందరం అవుతున్నాం సార్ ఇక్కడ. ఇప్పుడు వందల మంది గుర్తుపడుతున్నారు మనల్ని అంటే ఎంతో కొంత నేమ్ రావట్లేదా? నేమ్ అండ్ ఫేమ్ రావట్లేదా? వెస్టేజ్ అనే అవకాశం లేకపోతే ఎక్కడిది సార్ మనకు లైఫ్‌లో? సో, అంత అద్భుతమైన లైఫ్ ఉంది. కష్టపడడానికి ఇష్టపడండి. మన మహాగురు ఎప్పుడు చెప్తాడు, "పనియే ప్రత్యక్ష దైవం. పనియే ప్రత్యక్ష దైవం." దయచేసి పనిని ప్రత్యక్ష దైవంగా పూజించండి. హార్డ్ వర్క్ చేయండి. జీవితాలు ఆహ్, మంచి దారిలో మంచి సక్సెస్ గురించి పోరాడండి అందరూ గూడా. అలాంటి లైఫ్‌కొచ్చినాం మనమందరం గూడా. ఒక వ్యక్తికి ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్‌గా స్టూడెంట్‌కి ఎలా చెప్పాలో అది నేర్చుకోండి. ఒక రైతుకి ఎలా చెప్పాలో అది నేర్చుకోండి. రైతు దగ్గర పోయి 2004లో స్టార్ట్ అయింది కంపెనీ అవి అవసరం లేదు సార్. నువ్వు నిజంగా నీ డౌన్ లైన్‌లో ఎవరికైనా రైతుకి ఏదైనా పంటకు దిగుబడికి ఇచ్చినవా? ఇస్తే ఆ దిగుబడి ఎంత వరకొచ్చింది? ఎన్ని ఎకరాలకు ఇచ్చినవు? అది ఎంత వరకొచ్చింది? ఒక వీడియో కలెక్ట్ జేసుకోండి. ఆ రైతు దగ్గరికి పోయి అది చూపెట్టండి. ఇగో మన దగ్గర ఇవి ఉన్నాయి సార్. ఇగో ఈ ఈ ఈ సేంద్రియ ఏంది ఫెర్టిలైజర్‌తో పాటు మనయి ఉన్నాయి. చాలా మంచి గ్రోత్ ఉంది. మొన్న రీసెంట్‌గా నా డౌన్‌లైన్ సార్‌కి ఇప్పించాను. ఇగో ఈ సార్ పంట ఇలా వచ్చింది. ఇగో ఇంత దిగుబడి వచ్చింది. ఇంత అద్భుతంగా ఉన్నాయి. ప్రొడక్ట్ గురించి చెప్పండి. అతని కంపెనీ గురించి అవసరం లేదు అతనికి. ప్రొడక్ట్ యొక్క బెనిఫిట్ అది వాడితే ఉపయోగం ఏందో చెప్పండి. సో, అట్లా రైతుల దగ్గరకి పోయి గూడా 3 తరాల ఇన్‌కము కంపెనీ 2004లో ఇవన్నీ మిస్టేక్స్ అన్నమాట. ఎవరి దగ్గర ఏం చెప్పాలో అది చెప్పండి. బిజినెస్ మ్యాన్ దగ్గరికెళ్ళినప్పుడు ఏం చెప్పాలో అది చెప్పండి. బిజినెస్ మ్యాన్ చెప్పాక మీ బిజినెస్‌తో పాటు మీరు గూడా 10 మందికి అన్నం పెట్టొచ్చు సార్. 10 మంది జీవితాల్లో వెలుగులు నింపొచ్చు సార్. అని చెప్పి పర్ఫెక్ట్‌గా ఒక హాఫ్ అన్ అవర్ కూర్చొని మన ప్లాన్ ఎక్స్‌ప్లెయిన్ చేయండి. కంపెనీ సిస్టమ్ ఎక్స్‌ప్లెయిన్ చేయండి. కంపెనీ ఏ విధంగా ఎంత జెన్యూన్‌గా ఉందో ఎక్స్‌ప్లెయిన్ చేయండి. సో, ఇట్లా ఏ విధంగా ఎవరికి ఏ విధంగా చెప్తే ఆ విధంగా కనెక్ట్ అయితది సార్. మనము ఒకరి దగ్గర పోయి ఒక్కొక్క విధంగా చెప్తే రారు జనాలు. అది నేర్చుకోండి పర్ఫెక్ట్‌గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు టీమ్ రాలేదు. 3 నెలలయింది, 6 నెలలయింది, సంవత్సరం అయితుంది. నీ ఎనకాల ఎవరు రావట్లేదు. నీ మాట ఎవరు ఇనట్లేదంటే 100% చెప్తున్నా హానెస్ట్‌గా ఒప్పుకోండి. ఇంకా నీ దగ్గర సబ్జెక్ట్ లేదు. ఆ సబ్జెక్ట్ తీసుకోవడానికి దయచేసి లెర్న్ చేయండి బిజినెస్‌ని.
లెర్న్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెర్న్ చేయండి బిజినెస్‌ని. నేర్చుకోండి, 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 నేర్చుకోండి. నేర్చుకుంటే 100,000% సక్సెస్ ఉంది వెస్టేజ్‌లో గుర్తుపెట్టుకోండి. నువ్వు నేర్చుకుంటే హోమ్ మీటింగ్స్ బిల్డ్ అవుతే 100% డీఎల్‌సీపీ బిల్డ్ అవుతున్నాయి. హోమ్ మీటింగ్స్ నువ్వెంత ఎక్కువ చేస్తే డీఎల్‌సీపీకి అంత కొత్త వాళ్ళొస్తారు. నువ్వు హోమ్ మీటింగ్ చేయకపోతే డీఎల్‌సీపీ కొత్త లీడర్ రారు. డీఎల్‌సీపీ మీటింగ్ కొత్త లీడర్ రారు. నువ్వు హోమ్ మీటింగ్ బిల్డ్ అయితే డీఎల్‌సీపీ మీటింగ్ బిల్డ్ అవుతుంది. కొత్త వాళ్ళు ఎక్కువ కొత్త లీడర్స్ ఎక్కువొస్తారు. డీఎల్‌సీపీ మీటింగ్ బిల్డ్ అవుతే సెమినార్స్ బిల్డ్ అవుతాయి. సెమినార్స్ బిల్డ్ అవుతే బూట్ క్యాంప్ బిల్డ్ అవుతుంది. బూట్ క్యాంప్ బిల్డ్ అవుతే నీ టీమ్ బిల్డ్ అవుతుంది. నీ టీమ్ బిల్డ్ అవుతే నీ బిజినెస్ బిల్డ్ అవుతుంది. నీ బిజినెస్ బిల్డ్ అవుతే నీ ఇన్‌కమ్ బిల్డ్ అవుతుంది. నీ ఇన్‌కమ్ బిల్డ్ అవుతుంది. సో, ఈ విధంగా ప్రతిదానికి రిలేషన్ ఉంది. ఆ రిలేషన్ ఎక్కడ మిస్ అవుతున్నాం చూసుకోరి. ప్రతి ఒక్కరు గూడా దీని మీద ఫోకస్ జేయండి. అందరం గెలవడానికి వచ్చినాం సార్. చాలా చాలా మంది కొన్ని కొన్ని నెగెటివ్ ఆలోచనలతో, కొంతమంది చెప్పిన నెగెటివ్ మాటలు విని, కొంతమంది ఇంకో మెయిన్‌గా చెప్తున్నా సార్, క్రాస్ లైన్‌లతో గూడా పనికిమాలిన విషయాలు గూడా మాట్లాడుతున్నారు. క్రాస్ లైన్‌లతో దయచేసి బిజినెస్ విషయాలే షేర్ జేయగూడదు. బిజినెస్ విషయాలే మాట్లాడగూడదు. కమ్యూనికేషన్ ఉండండి. ఒకరికొకరు గౌరవించుకోండి. కానీ బిజినెస్ విషయాలు ఎట్టి పరిస్థితిలో షేర్ జేసుకోవద్దు. సో, మంచి రిలేషన్‌షిప్ మంచిగుండండి. ఆప్యాయతగా ఉండండి. సో, కమ్యూనికేషన్ పెంచుకోండి. ఇంకోటి రెండోది మీ డౌన్ లైన్స్ ఉన్నప్పుడు గూడా మీరు ఏం మాట్లాడుతున్నారో, ఏం పనులు జేస్తున్నారో చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుకొట్టుకోండి. నువ్వు మాట్లాడింది ఏదైనా మాట్లాడినావా నీకన్నా నువ్వే పొడుచుకున్నట్టు లెక్క గుర్తుపెట్టుకోండి. ఒకటికి 2 సార్లు, ఒకటికి 10 సార్లు ఆలోచించుకోండి. డౌన్ లైన్స్ నీ పక్కన ఉన్నప్పుడు నువ్వేం మాట్లాడుతున్నావు అనేది. చాలా ఇంపార్టెంట్ సార్ ఇక్కడ. ఇవన్నీ గూడా ప్రతీది గూడా డే నుంచి నైట్ వరకు మనం ఎవరితో మాట్లాడుతున్నాం గూడా బిజినెస్‌లో ఒక సక్సెస్ కారణం సార్ అది. సక్సెస్ పాత్ర వహిస్తది. సక్సెస్ పాత్రలో ఒక 5% పాత్ర వహిస్తదది. నువ్వెవరితో మాట్లాడుతున్నావు, ఎవరితో కమ్యూనికేషన్ అవుతున్నావు, పొద్దున్న లేసినప్పుడు నువ్వు నైట్ వరకు నెగెటివ్ పీపుల్స్‌తోని మాట్లాడుతున్నావా? పాజిటివ్ పీపుల్‌తోని మాట్లాడుతున్నావా? ఆ లీడర్‌తోని మాట్లాడితే బిజినెస్ నాది ఇంకా ముందుకెళ్తది. నాకు డిమోటివేషన్ అయినప్పుడల్లా లీడర్‌తోని మాట్లాడితే నాకు ఒక ఏదో తెలియని ఎనర్జీ వస్తుందనుకుంటా మాట్లాడు. కానీ నువ్వు డీమోటివేషన్ అయినప్పుడల్లా ఒక వ్యక్తితోని మాట్లాడితే ఇంకా డీమోటివేషన్ చేస్తున్నాడనుకో 100% నువ్వు వెనకకి అయితావు గుర్తుపెట్టుకో. మంచి మాటలు చెప్తున్నాడా? ఏ మాటలు చెప్తున్నాడు? ఆ మాటలు నేను పట్టుకుంటే ముందుకెళ్తానా? ఎనక్కెళ్తానా? ఆలోచించాలి సార్. చాలా చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ ఇక్కడ బిజినెస్‌లో. చాలా ఇంపార్టెంట్. ప్రతీది కూడా ఇంపార్టెంట్. మనం వేసే ప్రతి అడుగు కూడా ఇంపార్టెంట్ ఇక్కడ బిజినెస్‌లో. సో, ఆ వైపుగా ఫోకస్ చేయండి. హోమ్ మీటింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. హోమ్ మీటింగ్స్ వరకు పెంచుకోండి. హోమ్ మీటింగ్‌లలో 100% చెప్తున్నా ఇన్‌కమ్ గురించి పెద్దగా ఆలోచించరు గానీ, ప్రొడక్ట్ యొక్క బెనిఫిట్ గురించి ఆలోచిస్తారు. బెనిఫిట్ వివరించండి పర్ఫెక్ట్‌గా. నువ్వేం వాడినావు దాని గురించి మాట్లాడు. స్టూడెంట్‌కి ఎలా చెప్పాలో నేర్చుకో. రైతుకి ఎలా చెప్పాలో నేర్చుకో. హౌస్ వైఫ్‌కి ఎలా చెప్పాలో నేర్చుకో. బిజినెస్ మ్యాన్‌కి ఎలా చెప్పాలో నేర్చుకో. సో, అన్నీ నేర్చుకుంటేనే ఇక్కడ మనకు సక్సెస్ సార్ గుర్తుపెట్టుకోండి. హోమ్ మీటింగ్‌లలో ఖచ్చితంగా హోమ్ మీటింగ్ ఏదో చేసినావు, వచ్చినావు అంటే గాదు. 100% హోమ్ మీటింగ్‌లలో డెమోలు ఖచ్చితంగా వెరీ, 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 వెరీ ఇంపార్టెంట్. హోమ్ మీటింగ్‌లలో ఊర్లల్లో పోయి కొంతమంది ఏం చేస్తారంటే, అక్కడ బండలుండవు. వాళ్ళకి ఫ్లోర్ క్లీనర్ వాడరు ఊర్లల్ల. అక్కడ పోయి ఫ్లోర్ క్లీనర్ చూపిచ్చి వస్తే ఏమన్నా ఉపయోగం ఉంటదా ఒక్కసారి ఆలోచించండి. అంటే డెమోస్ గూడా ఎక్కడ వాడాలో అది నేర్చుకోవాలి లీడరు. ఏది దొరికితే అది నేను చేసిన, డెమో చేసిన, ప్లాన్ చెప్పినా, వచ్చేసిన అంటే కాదు. అక్కడ అక్కడ ఏం ఏం వాడతారు, ఏం వాడరు. అక్కడ నువ్వు ఫ్లోర్ క్లీనర్ వాడనోళ్ళుంటారు. అక్కడ ఫ్లోర్ క్లీనర్ అవసరం లేదు. సోప్ డెమో చూపెట్టు, ఫ్లాక్స్ ఆయిల్ డెమో చూపెట్టు. బాత్రూమ్స్ ఉన్నాయి ఇప్పుడు ఊర్లల్లో గూడా. మన ఆల్ట్రా గార్డ్ చూపెట్టు. ఆళ్ళకు యూజ్ అయ్యేటివి చూపెట్టక్కడ. డెమోస్ చూపెట్టాలి. 100% డెమో ఉండాలి. కానీ ఆళ్ళకి యూజ్ అయ్యేటివి చూపెట్టక్కడ డెమోస్. సో, 100% డెమోస్ చాలా చాలా ఇంపార్టెంటు. డెమోస్ చెయ్యండి. హోమ్ మీటింగ్ జెయ్యండి. ఎవరికి ఎలా జెప్పాలో నేర్చుకోండి. అప్‌లైన్ దగ్గర కూర్చోండి. 100% నువ్వేం జేస్తావో తెలవదు సార్. నేను ఈ 1 ఇయర్‌లో 1,00,000 కొట్టాలే, కారు పెట్టాలే. నువ్వేం జెప్తే అది జేస్తా. నువ్వేం జెప్తే అది జేస్తా. నువ్వెట్లా చెప్తే అట్లింటా. నీ చెయ్యి వదలను అని జెప్పి మంచి పాజిటివ్ ఆలోచనలున్న అప్‌లైను, సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్న అప్‌లైను, ఆళ్ళ చెయ్యి పట్టుకొని నడవండి సార్. 100,000% నువ్వు గ్రోత్ అయితావు. నీ బిజినెస్ గ్రోత్ అవుతది. ఓకేనా? అందరం సార్ ఎక్కడెక్కడి నుంచో వచ్చినాం. ఎక్కడెక్కడో ఇది జేస్తున్నాం. మనం ఈ ఈ వెస్టేజ్ అనే ప్లాట్‌ఫార్మ్‌లో అందరం కలుసుకున్నాం. బట్ అందరి జీవితాలు చేంజ్ జేసుకోవడానికి వచ్చినాం ఈ ప్లాట్‌ఫార్మ్‌కి. అందరి జీవితాలు చేంజ్ జేసుకుందాం. డెఫినెట్‌గా ఒక్కరు గాదు ఇక్కడ. వెస్టీజ్
లో ఐడి ఉన్న ప్రతి ఒక్క లీడర్ 100% సక్సెస్ కావాలి. నా టీము నీ టీం అని కాకుండా అందరు కూడా ఒక ధైర్యాన్ని నింపుతూ నువ్వు గెలుస్తావు, ఖచ్చితంగా అందరం గెలుస్తాం అని చెప్పి ఎనీ టైంలో ప్రతి ఒక్కరికి ధైర్యాన్ని నింపుతూ దబ్బన్న వ్యక్తికి కూడా నేనున్నా పర్వాలేదు, నువ్వు నా టీం కాకపోయినా పర్లేదు, ఏదన్నా నీకు డౌట్ ఉంటే నేను చెప్పగలను, నా వంతు ఏదన్నా నీకు సహాయం చేయగలను అని చెప్పి ప్రతి ఒక్కరిని ముందు తీసుకొస్తూ అందరం కూడా గెలుస్తూ చాలా మంది గెలిపిస్తూ మనం ముందుకెళ్ళాలి. మన గౌతమ్ బల్ సార్ ఆశయం గోల్ కూడా అదే సార్. పేదరికం లేని సమాజంగా తయారు చేయాలి అని చెప్పి ఆయన గోలు. ఖచ్చితంగా ఆ వైపుగా మనం అడుగులేద్దాం. ప్రతి ఒక్కరు మంచి సక్సెస్ తీసుకొని చాలా మంది జీవితాల్లో పేదరికంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళందరినీ కూడా వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పినప్పుడు అర్థం కాకపోయినా ఎక్కువ సార్లు ఫాలోఅప్ చేసి వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పి ఈ బిజినెస్ లో తీసుకొచ్చి వాళ్ళని నిలబెడితే ఒక జీవితాన్ని కాపాడిన వాళ్ళం అవుతాం. డెఫినెట్ గా అట్లా చాలా మంది జీవితాలను వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపుతూ మనం గెలుస్తూ చాలా మందిని గెలిపిస్తూ ముందుకెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆల్వేస్ పాజిటివ్ ఉండండి, పాజిటివ్ గా జర్నీ చేయండి, లర్న్ చేయండి. లర్న్ చేస్తేనే ఎర్న్ చేయగలం. బిజినెస్ లో ప్రతిదీ నేర్చుకోండి. ఎక్కడన్నా నీకు రావట్లేదు అనుకుంటే 100% ఆ సబ్జెక్ట్ నువ్వు నేర్చుకోలేవు. దాని మీద ఫోకస్ చేయండి. ఓకేనా? ఈ విధంగా టైం ఓవర్ అయిపోయింది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క లీడరు జూమ్ లో వచ్చిన ప్రతి ఒక్క లీడరు, జూమ్ లకు రాని వాళ్ళు కూడా, వెస్టీజ్ లో ఉన్న ప్రతి ఒక్కరు లీడరు, ఎంఎస్ఆర్ అసోసియేషన్ లో ఉన్న ప్రతి ఒక్క లీడరు ఎవ్వరు కూడా ఆగిపోకుండా పోరాటం వైపు నిలబడి పోరాటం చేస్తూ ప్రతి ఒక్క లీడర్ గెలవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకొక విషయం మెయిన్ గా చెప్తున్నా, ఎంఎస్ఆర్ ఫోటో పోస్టర్ చూసిరో లేదో లీడర్స్ చాలా మంది 5 ఓ మీటింగ్స్ సారీ 5 డిఎల్సిపి మీటింగ్స్ సార్. నేనే షాక్ అయినా. 5 డిఎల్సిపిలు సార్. 2 మీటింగ్లు 3 మీటింగ్ చేయాలంటే వేరు. అట్లాంటిది ఒక 15-18 లక్షలు తీసుకునే సారు 5 డిఎల్సిపి మీటింగ్లు పెట్టిండు ఒకటే రోజు. అంటే 15-18 లక్షలు తీసుకునే సారే అంత వర్క్ చేస్తుంటే మనం ఏం చేస్తున్నామో ప్రతి ఒక్కరు ఆలోచించండి సార్. జస్ట్ హోమ్ మీటింగ్ చేయలేకపోతున్నాం. డైలీ ఒక్క హోమ్ మీటింగ్ కూడా చేయలేకపోతున్నాం. డైలీ ఒక 2-3 హోమ్ మీటింగ్ చేయలేమా సార్? 15 లక్షలు 18 లక్షలు వచ్చే సారు మన గురువు గారు 5 డిఎల్సిపి మీటింగ్ కండక్ట్ చేస్తున్నాడు. రాత్రి జర్నీ, పగలన్నీ మీటింగ్లు. సో అంత కష్టపడితే మనం ఎంత కష్టపడాలి ఒక్కసారి ఆలోచించండి. సో మనం అంత మంచి అసోసియేషన్ ఉన్నాం, అంత మంచి ఎథికల్ బిజినెస్ లో ఉన్నాం, విలువలతో ఉన్నాం, నీతిగా ఉన్నాం. కాబట్టి ఈ వైపుగా మనం ముందుకెళ్తూ 100% హార్డ్ వర్క్ చేస్తూ 100% మనం హోమ్ మీటింగ్ కండక్ట్ చేసుకుంటూ ఖచ్చితంగా ముందుకెళ్ళాలి. ప్రతి ఒక్కరు గెలవాలని చెప్పి మరొకసారి నేను కోరుకుంటూ మీ అందరికీ జూమ్ లోకి వచ్చిన ప్రతి ఒక్క లీడర్ కి కృతజ్ఞత తెలియజేస్తూ అందరికి కూడా ఆల్ ద బెస్ట్, హార్ట్లీ కంగ్రాచులేషన్. అందరు కూడా రాబోయే రోజుల్లో కోటీశ్వరులు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఇంతటితో నా శిక్షణ అనేది ముగిస్తున్నా. థ్యాంక్ యూ టు ఆల్. బ్యాక్ టు హోమ్. యేసు సార్, థ్యాంక్ యూ సో మచ్.